హాయ్ అండి. పండగలు వచ్చేస్తున్నాయి కదండి. పండగల కోసం జంతికలు ప్రిపేర్ చేసుకుందామా? జంతికల కోసం నేను కోటా బియ్యం 4 కేజీలు తీసుకున్నానండి. ఈ జంతికలకి పిండి ఎలా ఆడించుకోవాలో నేను ఏ కొలతల్లో వేస్తానో చూద్దామా? జంతికలకి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితేనే జంతికలు చాలా బాగుంటాయండి. మనం వీటిలోని ఏటేటి ఎంతంత వేసుకోవాలో చెప్తాను చూడండి. నేను 4 కేజీలు రేషన్ బియ్యం తీసుకున్నాను కదండి. దానికి 3/4 కేజీ శనగపప్పు, కేజీ దాల్పప్పు, ఈ కప్పుతోని కప్పుడు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు శనగపప్పు కేజీ వచ్చేలా తీసుకున్నానండి. కొంచెం సగ్గుబియ్యం 4 కేజీలకి ఈ మాత్రం కప్పుతోని సగ్గుబియ్యం తీసుకోవాలి. ఎందుకంటే మనకి జంతికలు గుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఎండుమిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. కారం సరిపడగా, ఎవరికి ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే 50 గ్రాములు సరిపోతాయని నేను తీసుకున్నాను. కోటా బియ్యంలోని తొక్కులు అవి ఉంటాయి కదండి, అవన్నీ చెరిగించుకొని నీట్గా చేసుకొని ఆడించుకోవాలి. దాల్పప్పు అండి కేజీ తీసుకున్నాను. శనగపప్పు 3/4 కేజీ, పెసరపప్పు ఈ కప్తో తీసుకున్నాను కదా. సగ్గుబియ్యం, ఇందులోనే 50 గ్రాములు ఎండుమిరపకాయలు. ఇవి మెత్తగా పిండి ఆడించుకోవాలండి జంతికలకి. ఎంత మెత్తగా ఉంటే అంత జంతికలు బాగుంటాయి. అన్నీ ఒకసారి కలిపేసుకొని మిల్ పట్టించుకుందామండి. చూసారు కదా, మెత్తగా పిండి ఆడించుకొని తెచ్చుకున్నామండి. ఇది మా ఇంటి ఎదురుగానే ఉంది పిండి ఆడించుకునేది. ఇప్పుడే వెళ్ళి ఆడించుకొని వచ్చాం. నేను ఈ పిండి ఎక్కువ ఆడించాను కదండి. ఇది ఎందుకంటే దోశలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ పిండితోని కొంచెం ఉల్లితరిగి వేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కాకుండా పకోడీ కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచి మనం ఈవినింగ్ అయ్యేసరికి పకోడీ అలా చేసుకుంటాం కదా, చాలా క్రిస్పీగా వస్తే చాలా బాగుంటుంది పకోడీ కూడా. ఇప్పుడు జంతికల కోసం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాం అండి. మరీ మరిగిపోక్కర్లేదు, లైట్గా వేడి ఉంటే సరిపోద్ది. నేను జంతికల కోసం 1 కేజీన్నర పిండి అలా తీసుకుంటున్నానండి. ఉన్నది మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఒక్కసారి చేసిన టేస్ట్ మారిపోతాయి కదా మనకి. అలాగే దోశలకి గట్టా వేసుకోవడానికి అన్నిటికీ కలిపి ఆడించాను కదా, అందుకు నాకు కొంచెం జంతికలు కొంచెం చేసుకుంటున్నాను ముందు. ఇప్పుడు దీంట్లో సరిపడగా నేను కొంచెం నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి, జంతికల కన్నా చక్రాల కన్నా. అలాగా నేను ఇందులో దీనికి సరిపడగా వేస్తున్నాను. కేజీన్నరకి నేను నువ్వులు అయితే 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు అలాగా వామ్ తీసుకున్నాను. వామ్ టేస్ట్ చాలా బాగుంటుందండి జంతికలకి. ఇవి కొంచెం ఇలాగా వాము నలిపేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి జంతికలకి. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్. నేను బటర్ అయితే అమూల్ది ఒకటి తీసుకున్నానండి. అంటే కొంచెం మనకి గుల్లగా కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇవన్నీ ఇలా కలుపుకున్నాం కదండి బాగానే. ఇప్పుడేమొచ్చి లైట్గా వేడున్నవి వాటర్ వేసి నేను కలుపుకుంటున్నాను. చల్లటి వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మనకి జంతికలు కొంచెం స్మూత్గా వస్తుంది. ఇలా వాటర్ వేసుకుంటూ దీనికి సరిపడగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఈ స్టేజ్లోనే ఉప్పు అవి సరిపోయేలేదు చూసుకొని, చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. మరీ పలుచగా అయినా నూనె పీల్చేస్తుందండి. ఇలాగ మనకి చూసారు కదా, స్మూత్గా కలుపుకుంటే జంతికలు బాగా వస్తాయి. చూసారు కదా, ఇలాగా వస్తే మనకి జంతికలకి కరెక్ట్గా నప్పినట్లు. ఇవి కలిపిసుకున్నాం కదండి. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం. దీంట్లో మూత పెట్టుకుందామండి. జంతికలు కొట్టడానికి జంతికల ఫ్రేమ్ని ఇలా పెట్టుకొని జంతికలు వేసుకుందాం. కొంచెం నూనె రాసుకోవాలండి, అలాగైతే మనం ముద్ద పెట్టినప్పుడు విడిపోద్ది, అంటుకోకుండా ఉంటుంది.
జంతికలు మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ మరిగిపోయింది. చెయ్యి ఇలా తడుపుకొని ఇందులో కొంచెం ముద్ద వేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఉండలా చేసుకొని ఇందులో పెట్టుకుందాం. ఫస్ట్ నూనె వేడెక్కిందో లేదో చిన్న ముద్ద వేసి చూద్దాం. బాగా వేడెక్కిపోయిందండి. ఫస్ట్ వేసింది పొయ్యి దగ్గర అలాగా ఉంచుకోవాలండి అగ్నిదేవుడికి. అలవాటు ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటే వేసుకోవచ్చండి. లేకపోతే ఆయిల్ ఉంటుంది కదా ఆల్రెడీ, దీన్ని సట్టర్ మీద వేసుకొని దాంట్లో దింపేసుకోవడమే. ఇలా జంతికలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే సరిపోద్దండి. ఇలాగే అన్నీ వేసుకుందాం. జంతికలు అయితే అయిపోయాయండి. ఈ పండగకి ఇలా ట్రై చేసి చూడండి. జంతికలు చాలా బాగుంటాయి. స్వాతి గారు జంతికలు ఎలా ఉన్నాయి ట్రై చేయండి. బాగున్నాయి శైలజ గారు, బాగా వచ్చాయి. చూడండి గుల్ల వచ్చేయలేదు. చూసారా క్రంచీ క్రంచీ భలే ఉన్నాయి. బాగున్నాయి శైలజ గారు. చాలా బాగున్నాయి. గుల్ల గుల్లగా ఉన్నాయి, క్రిస్పీగా గట్టిగా లేవు. చాలా బాగున్నాయి. చాలా చాలా బాగుంది. చూసారు కదండి, శైలజ గారి జంతికలు చాలా బాగా చేశారు. ఈ కొలతన ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయి, గుల్లగా వచ్చాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పండగకి ఇలా జంతికలు అయితే చేసుకోండి. సూపర్గా ఉన్నాయి.